ఇక మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఊకే పప్పు తొక్కు గిదేనే వల్ల మడిషనక కూసంత కళాపోషణ ఉండాలి కదా. అందుకనే మామిడికాయ చేపల పులుసు చేసినాం. సూపర్ అయింది. ముందుగాల కలవంలో గసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఉప్పు వేసుకొని దంచుకోవాలన్నట్టు. ఇక కడాయి కంటే కూడా కుండనే మంచిగా ఉంటుంది. మస్తు అనిపిస్తాయి చేపల పులుసుకి. నూనెలో ఏం చేసుకోవాలి, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కళ్యామాకు వేసుకున్నాక మంచిగా నూరుకున్న ముద్ద కూడా వేసుకొని మంచిగా గోలించుకోవాలి. జర నూనె ఎక్కువనే వేసుకోవాలి దీనికి పులుసుకి ఎప్పుడైనా. ఇక గల్లినే పసుపు, ఉప్పు, కారం కూడా మంచిగా టేస్ట్ తగ్గట్టు గట్టి కారం వేసుకొని నానబెట్టి పిసుకున్న చింతపండు పులుసు పోసుకొని ఇక మీకు నచ్చిన చేపలు ఏవంటే అవి వేసుకొని మరిగించుకొని లాస్ట్లో మామిడికాయ వేసుకోవాలన్నట్టు. ఈ ఎండాకాలంలో డ్యూటీకి పోవాలంటే అస్సలు వశం అయితే లేదు, ఇలా లాస్ట్కి వస్తుంది. కానీ ఏం చేస్తాం, మనకు ఆప్షన్ లేదు కదా. అరే అంటనే గుర్తుకొచ్చింది. కానీ మన సబ్స్క్రైబర్ భవానీ అన్నట్టు ఆమె మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తుంది అన్నట్టు. పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. మంచిగా హౌస్ వైఫ్లైనా ఇంట్లో ఉండేటోళ్ళైనా చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా, కాల్ చేయండి. వీలే ట్రైనింగ్ ఇస్తారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, 21 ఏజ్ పైన ఉండాలంట. గదే మీరు డీటెయిల్స్ కనుక్కున్నారంటే మాత్రం వాట్సాప్లో ఆమెనే చెప్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమంటారు?